నమస్కారం, వెల్లనకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హిందూ సమ్మేళనం విజయవంతం, పోలియో రహిత సమాజమే లక్ష్యం, చీఫ్ విప్ జీవాంజనేయులు. హిందూ సమ్మేళన కార్యక్రమం స్థానిక నర్సాపేట రోడ్లో గల ఎన్ఎస్పి గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. ఇది కులాలు, పార్టీలు, వర్గాలు, ఆచారాలు వేరైనా మనమంతా హిందువులం, బంధువులు అనే నినాదంతో ఈ కార్యక్రమం మొత్తం కూడా జరిగింది. కార్యక్రమంలో వినుకొండ పట్టణంలోని 32 వార్డులలో ఉన్నటువంటి అన్ని కులాల నుండి హిందూ బంధువులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయగా, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ చండేశ్వర శర్మ స్వామీజీ, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. హిందువులందరూ కలిసికట్టుగా అన్నాదమ్ముల వలె కులాలు, మతాలు భేదాలు లేకుండా ఏదైనా సమస్య వస్తే అందరూ ఒకే తాటిపై ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా ఎదుర్కొనవచ్చని తెలిపారు. హిందూ సమ్మేళన కార్యక్రమం వినుకొండలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం సంతోషదాయకమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ యొక్క నిస్వార్థ సేవను కొనియాడారు. చండీ అమ్మవారి గొప్పతనం గురించి మరియు వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాని యొక్క విశిష్టతను సభాముఖంగా తెలియజేశారు. అలానే హిందువుల యొక్క గొప్పతనం, మన ఆలయాలను, ధర్మాన్ని, మన ఆడబిడ్డలను, మన సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వారు లింగరాజు గారిని శిక్షణ అక్కడక్కడ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే ఈరోజు ఆర్ఎస్ఎస్ సుమారు 80,000 పైగా సెంటర్స్లో భారతదేశంలో ఇంటింటికి వారి ప్రచారాన్ని నిర్వహిస్తూ, ప్రతి కుటుంబం బలంగా ఉంటే, ప్రతి కుటుంబంలో దేశభక్తి ఉంటే ఆ దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళచ్చు అని నమ్మి ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ విధానం ఈరోజు ఎంతో అభినందనీయం. ఆర్ఎస్ఎస్ కుటుంబం అంతా కలిసి ఉండాలి. గతంలో అన్నదమ్ములు, కొడుకులు, అలాగే మనవాళ్ళు కూడా కలిసి ఉన్నటువంటి జాయింట్ కుటుంబాలు చూసాం. అలాంటి కంబైన్డ్ కుటుంబ వ్యవస్థ మన దేశంలో ఎంతో ఉపయోగం. అలాగే భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడంలో, పిల్లలకి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలని నేర్పడంలో కూడా మరి ఈరోజు కుటుంబ వ్యవస్థ అనేది చాలా ముఖ్యంగా గుర్తించడం జరిగింది. ఈరోజు కులాంతరాలు లేనటువంటి సమాజం, కులాంతరాలు లేనటువంటి సమాజం తీసుకురావాలనేటువంటి ఆర్ఎస్ఎస్ వారి యొక్క నినాదం, వారి విధానం ఈరోజు హిందుత్వంలో ఒక గొప్ప మార్పుకి శ్రీకారం. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఆయన మొట్టమొదటి ప్రధాని అయినప్పటి నుండి ఇప్పటిదాకా అనేక సంవత్సరాల పాటు ఎక్కడ కూడా మత కల్లోలాలు లేవు, మత గొడవలు లేవు. మరి ముస్లిమ్స్కి, క్రిస్టియన్లకు కూడా, హిందువులతో పాటు వాళ్ళకు కూడా రక్షణ కల్పించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రజలందరూ కూడా అభినందిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఈరోజు పర్యావరణాన్ని కూడా మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. స్వర్ణాంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ గ్యారేజ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి డిపో మేనేజర్ జె నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, ఏపీఎస్ ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి వినుకొండ డిపో నందు ముఖ్య అతిథిగా హాజరై అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిక్ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు, స్వీపర్లకు డస్ట్బిన్లు మరియు పనిముట్లు అందజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఆర్టీసీ కుటుంబంలో అందరం సమానమేనని, అందరం కలిసికట్టుగా పనిచేసి శ్రీశక్తి పథకంను విజయవంతం చేశారని కొనియాడారు. అదేవిధంగా నసరాపేట ప్రజా రవాణా శాఖ అధికారి అజిత్ కుమారి మాట్లాడుతూ, జోనల్ చైర్మన్ పల్నాడు జిల్లాలోని అన్ని డిపోలలో శానిటేషన్ పరికరాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంతో రకరకాలుగా మనకి ఇవాళ కావాల్సినటువంటి ఏదైతే హెల్త్ కిట్ ఉంటుంది ఆర్టీసీ లోపల, ఆ కిట్స్ అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ డాక్టర్స్ దగ్గర నుంచి ఇస్తూ ఉన్నాడు. పెయింటింగ్స్ అన్ని ఏం చేశాడు నీట్గా, మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేటువంటిది నిదర్శనం. కాబట్టి బియ్యంలో ఎంతసేపు పై నుంచి ఏదో వస్తుంది,
మనం అని ఆలోచించకుండా మనం ఉన్నటువంటి వనరుల్లో నువ్వు ఒక డిఎం దగ్గర పనిచేస్తున్నావు, నీ యొక్క క్రియేటివిటీ ఇక్కడ ఉన్నా ఒక డిప్యూటీలో పనిచేస్తుందంటే ఆ జిల్లాలో ఆ క్రియేటివిటీ ఖచ్చితంగా ఉండాలి. ఆర్టీసీలో నూతన ఆలోచనలు తీసుకురావాలి, లాభాలు ఏ రకంగా పెంచుకోవాలో ఆలోచించాలా, ప్రజలను ఏ రకంగా ఇన్వాల్వ్ చేయాలో పెంచుకోవాలా. నిన్నటి రోజున నేను ఒక విషయం లాస్ట్ టైం మీటింగ్ లో చెప్పాను. మన కమిషన్స్ కూడా మున్సిపల్ కమిషన్స్ తో కూడా మీరు మాట్లాడితే మన గార్బేజ్ తీసుకోపోతారని కొంతమంది నమ్మాలి. కానీ నిన్న ఒరిజినల్ గా చూసినట్టయితే ఒంగోలు జిల్లాలో 3 మున్సిపల్ కమిషన్స్ మన మీటింగ్ వచ్చారు. వచ్చి గార్బేజ్ మేము తీసుకెళ్తున్నాం సార్, ఆల్రెడీ మాది వదిలేయింది, మీ వాళ్ళు లెక్కలు పెట్టారు మాకు, మేము హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ మనం ఇక్కడ ఎంత ట్యాక్స్ పెట్టుకోవాలో నాకు తెలియదు. 50,000 రూపాయలు మనకి ట్యాక్స్ అంటే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కాబట్టి మనకు ఆ హక్కు ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి, వాళ్ళని అడగాలి. మన పిఆర్ పబ్లిక్ రిలేషన్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు పొంగిపోతారు ఎవరైనా. అదే పబ్లిక్ రిలేషన్ అనేది. ఒక దాత ఉంటాడు, ఆ దాత ఎవరికో చేస్తుంటాడు, మనకు పోయి అడిగితే మనకు కూడా చేస్తాడు. కానీ మనం మనసు పెట్టి ఆలోచించినట్టయితే ఎన్నో జరుగుతాయి. మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాం మేము పెద్ద ఎత్తున నెల్లూరులో. ఏ సంస్థ అయినా మనం అడిగితే మెడికల్ క్యాంప్ పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారు. మనకి కలిపే ప్లేస్ బస్ స్టేషన్ కాబట్టి వాటి యొక్క పరిశుభ్రత గురించి ఎక్కువగా మన ప్రజల్లోకి వెళ్ళడానికి మనకి ఉన్న ఒక మంచి టూల్ లాగా దాన్ని బస్ స్టేషన్ కి అప్కి పెంచుతూ మనం ముందుకెళ్లాలని చెప్పి చాలా రోజుల నుంచి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా బస్ అప్కి పెంచడం కోసం స్టాల్స్ కి అలాగే బస్ స్టేషన్స్ లో ఉన్న వాటికి కూడా మన రెగ్యులర్ మార్కెట్ లో కూడా ఎక్కువగా డస్ట్బిన్స్ అలాగే క్లీనింగ్ మెటీరియల్ ఇవ్వడము, అలాగే ఆ పనిచేసే వర్కర్స్ ని ఎడ్యుకేట్ చేయడము, అలాగే రీసెంట్ గా కూడా మనకి ఎప్పుడూ లేని విధంగా ఏనాడు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆర్టీసీలో ఉన్న మన క్లీనింగ్ వర్క్ చేసే కాంట్రాక్టర్స్ కి అందరికీ కూడా మరి డిఎంస్ అలాగే సార్ జోనల్ మేనేజర్ గారు, డిఎంస్ ఈడీ గారితో అలాగే డిప్యూటీస్ అందరితో కూడా కలిపి ఒక మీటింగ్ జరిగి ఒక సుదీర్ఘమైన చర్చ చేసి వాళ్ళందరినీ కూడా పర్సనల్ గా మోటివేట్ చేయడం జరిగింది. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు 5,000 లోపు చిన్నారులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 5 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు. ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సౌజన్యంతో దేశం మొత్తం పల్స్ పోలియో ప్రోగ్రాం చాలా బాగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో 34,000 సెంటర్స్ ఇచ్చి రాష్ట్రంలో ప్రతి బిడ్డకి ఈ 5 సంవత్సరాల లోపు ప్రతి బిడ్డకి పోలియో డ్రాప్స్ అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు 34,000 సెంటర్లో రాష్ట్రంలో చాలా చక్కగా పల్స్ పోలియో కార్యక్రమం అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా బిడ్డల ఆరోగ్యం ముఖ్యం. 2 చుక్కలతో నిండైనటువంటి జీవితం అందించడం జరుగుతుంది. గతంలో చూసాం, ఈ పోలియో మందులు రానప్పుడు చాలామంది పోలియో జబ్బు వచ్చినప్పుడు ఒక కాలు చెయ్యి ఇలా వికలాంగులు అవడం చూసి చాలా బాధ అనిపించింది. ఈ పోలియో చుక్కలు రావటం వలన 2 సంవత్సరాల లోపు ప్రతి బిడ్డకి ఈ పోలియో చుక్కలు వేయటం వలన 5 సంవత్సరాల లోపు బిడ్డలకి ఈ పోలియో చుక్కలు వేయటం వలన వాళ్ళ జీవితంలో పోలియో వ్యాధికి గురికాకుండా ఉంటారు, జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు, దివ్యాంగులు అవ్వకుండా ఉంటారు. సో దీన్ని ఈరోజు ప్రజలందరూ కూడా చిన్న బిడ్డలకి విస్తృత స్థాయిలో అందించడానికి ఆల్రెడీ చైతన్యం వచ్చింది. దీన్ని మర్చిపోకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ పల్స్ పోలియో కార్యక్రమం పాల్గొన్నటువంటి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన గారికి, అట్లాగే చైర్పర్సన్ షకీలా గారికి, అట్లాగే కౌన్సిలర్స్ పివి సురేష్ గారు, ప్రతి పూర్ణచంద్రరావు గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు రోసే గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, అట్లాగే వెంకటరత్నం గారు, అలాగే డాక్టర్ గారు మరి మన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు దయానంద్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ నరసింహారావు గారు పాల్గొన్నటువంటి హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఈ పోలియో కార్యక్రమాన్ని
పాల్గొని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో చాలా మెరుగైనటువంటి చికిత్సలు అందిస్తున్నారు. అన్ని రకాల మందులు, గుండె జబ్బుల దగ్గర నుండి పాము కాటేస్తే చేసే ఇంజక్షన్ దాకా, బీపీ, షుగరు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, హెల్త్ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో ఓపీ పెరిగారు. ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా, ప్రైవేట్ హాస్పిటల్ కంటే మెరుగ్గా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో విశిష్టమైన సేవలు అందించడానికి మంచి టాలెంటెడ్ డాక్టర్లు, సిబ్బంది ఉండటం ఎంతో అభినందనీయం. ఈ అవకాశాన్ని ప్రజలు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు. అందుకే రోజు రోజుకి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఓపీ పెరగడం, ఇన్ పేషెంట్లు పెరగడం ఎంతో అభినందనీయం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఈపూర్ మండలంలోని కొండ్రముట్ల ఎస్సీ కాలనీలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రావూరి ఎలిసమ్మ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పేద వృద్ధు మహిళలకు జగనన్న పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మండల కార్యదర్శి వెంకటరావు తెలియజేశారు. ఈరోజు కొండ్రముట్లలో మరి జగనన్న పుట్టినరోజు శుభాకాంక్షలుగా ఈరోజు మన ఎస్సీ కాలనీలో రావూరి ఎలిసమ్మ గారు అనే మహిళా అధ్యక్షురాలు ఈరోజు పేదలందరికీ కూడా కొన్ని దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దానికి కారణం జగనన్న అభిమానులంతా కూడా. ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, జగనన్నతో పాటు ఇక్కడ జగన్ పడిన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు. అందరూ కూడా పేదల పక్షాన్ని నిలబడాలని కోరుకుంటూ మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడా. ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. పేదలను గుర్తించి మన మహిళా అధ్యక్షురాలు ఎలిసమ్మ గారు, రావూరి ఎలిసమ్మ గారు కార్యక్రమం జరుపుతున్నారు. మీకు అందరూ కూడా హ్యాపీగా ఉన్నాం కాబట్టి జై జగనన్న. పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెనుకొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు 5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పల్స్ పోలియోకు అనూహ్య స్పందన వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరలా కలుద్దాం.